ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే రోజు 3 అవతారాలు ఎత్తారు. పార్టీ నాయకులకు సలహాలు సూచనలు చేస్తూనే స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అటు సహచర మంత్రులు పార్టీ పటిష్టతపై ఇచ్చిన బాధ్యతలు సరిగా చేయట్లేదంటూ అసహనం కూడా వ్యక్తం చేశారు. ఇక బనకచెర్లపై బయట రచ్చ చేయడం కాదు, అసెంబ్లీకి రా అంటూ విపక్ష నేత కేసీఆర్ కు ఛాలెంజ్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్. అన్నదాతలకు 9,000 కోట్ల రైతు భరోసా పూర్తి చేసిన సరికొత్త చరిత్ర సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్న వేళ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో అటు పార్టీ ఇటు పాలనపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్. గాంధీ భవన్ లో పీసీసీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ కు హాజరయ్యారు. పార్టీ క్రమశిక్షణ దాటితే ఎంతటి వారినైనా వేటు తప్పదు. మంత్రులు సహా కాంగ్రెస్ నేతలకు హోల్సేల్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్. జిల్లాలో నామినేటెడ్ పదవులు భర్తీ బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించినా ఎందుకు చేయడం లేదని ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులకు ఇచ్చిన నిధులు సరిగ్గా ఎందుకు జిల్లాల్లో వినియోగించడం లేదని సహచరులపై ప్రశ్నల వర్షం కురిపించారు రేవంత్. స్థానిక సంస్థల ఎన్నికల్లో 99% సీట్లు గెలిచేలా ఇన్ఛార్జి మంత్రులే బాధ్యత తీసుకోవాలని టార్గెట్ విధించారు. పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సిందే, పని చేస్తేనే పదవులు, లేదంటే ఊస్టు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేలా కలిసి పనిచేయండి. 2029లో ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది. మరో 4 ఏళ్లు మన ప్రభుత్వమే ఉంటుంది. మహిళా రిజర్వేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే 2029 ఎన్నికలకు అంతా సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు రేవంత్. సో పార్టీ పదవిని చిన్నచూపు చూస్తే మీకే నష్టం. పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం అయితే పదవులు వాటంతటవే వస్తాయన్నారు సీఎం రేవంత్. పార్టీ క్రమశిక్షణ దాటితే వారిని పదవుల నుంచి తొలగించాలని కాస్త కటువుగానే వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ రెండవసారి అధికారంలోకి రావడానికి పార్టీ నేతల పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు రేవంత్. ఇక అటు విపక్ష బీఆర్ఎస్ పై నిప్పుల వాన కురిపించారు ముఖ్యమంత్రి రేవంత్. ఏపీ నిర్మించబోయే బనకచెర్ల ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చిద్దాం. అసెంబ్లీ ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెడతా, తేదీ చెప్పాలంటూ విపక్ష నేత కేసీఆర్ కు ఛాలెంజ్ విసిరారు సీఎం రేవంత్. నాడు సీఎం హోదాలో కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే కదా బనకచెర్ల దరిద్రం దాపురించిందన్న రేవంత్ ఇప్పుడు అల్లుడు హరీష్ రావుతో మాట్లాడించడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే కేసీఆరే చర్చకు రావాలంటూ అన్నదాతల సాక్షిగా బహిరంగ సవాల్ విసిరారు ముఖ్యమంత్రి. ఒకే రోజు అటు పార్టీ నేతలకు సహచర మంత్రులకు కర్తవ్య బోధ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ విపక్షానికి సవాల్తో తలంటారు.